వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, తిరుపతిలోని మిథున్ రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. తిరుపతిలోని ఇంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఇంట్లో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. తిరుపతిలోని ఇంట్లో సోదాలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని ఇంట్లో 2 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సోమాజిగూడలోని డీకాట్ కొరియర్ కంపెనీ ద్వారా మిథున్ రెడ్డికి చెందిన PLR ప్రాజెక్టులోకి 25 కోట్ల రూపాయలు వచ్చినట్టు గుర్తించారు సిట్ అధికారులు. డీకాట్ కొరియర్ కంపెనీలోనూ సోదాలు చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. 71 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసులో సిట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆ ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు హైదరాబాద్లోని మిథున్ రెడ్డి నివాసం నుంచి. రవి, చక్రి, ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ అధికారులు ఈరోజు హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇంటితో పాటు కొండాపూర్లో ఉన్నటువంటి తనకు సంబంధించిన PLR కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. 2 బృందాలు అక్కడ సోదాలు జరుపుతూ ఉన్నాయి. మరికొన్ని బృందాలు ఈ ఇళ్లలో కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు. వీటితో పాటు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బునంతా హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు తరలించారు అని సిట్ ఆధారాలు కూడా సేకరించింది. గతంలో కూడా హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెల నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అందులో కొన్ని కీలకమైనటువంటి సమాచారం సేకరించారు. ఏదైతే అప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా హైదరాబాద్ సాగర్ సొసైటీలో కొన్ని కంపెనీలను ఏర్పాటు చేశారు అని ఆధారాలు, కొన్ని పేపర్స్ సేకరించారు. వాటి ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి సిట్ అధికారులకు చుక్కెదురైంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఆన్ పేపర్ మాత్రమే కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చి చూసినటువంటి అడ్రస్లో మరొక కొన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి. అంటే వీళ్ళు ఆన్ పేపర్లో కొన్ని కంపెనీలను చూపించి వాటన్నిటిని సూట్ కేస్ కంపెనీలుగా మార్చుకొని లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బునంతా దానిలోకి మళ్లించారు అని కూడా సిట్ అధికారులు గుర్తించారు. సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్పి చూసినప్పుడు మొత్తం 22 కంపెనీస్ రిజిస్టర్ అయినట్లుగా గుర్తిస్తే ఆన్ పేపర్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని 22 అయితే ఫిజికల్గా ఉన్నటువంటి కంపెనీస్ కేవలం 2 మాత్రమే. గ్రీన్టెల్ అనే కంపెనీలో సాగర్ సొసైటీలో ఉంది. అందులో సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. దాదాపు 9 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామమే మరికొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు. గత నెలలో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి టైంలో కూడా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి లింకులు బయటపడ్డాయి. తన సన్నిహితుడిగా ఉన్నటువంటి మరొక వ్యక్తికి చెందిన జేకే కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టారు. అది ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులని కూడా సిట్ అధికారులు గుర్తించారు. సో ప్రతిసారి కూడా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్ రిలేటెడ్గానే పెట్టుబడులు పెట్టినట్లుగా, ఇక్కడ నుంచే డబ్బంతా మళ్లించినట్లుగా కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. కాబట్టి దాని ఆధారంగానే ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటితో పాటు తనకు సంబంధించినటువంటి PLR కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. PLR కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరెవరు, అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయి, లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు ఏమైనా అందులో పెట్టుబడులు పెట్టారనే దానిపైన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరొక రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా జరుగుతుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీగా తెలుస్తుంది. దానిలో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో శంషాబాద్ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కూడా దాదాపు 10 కోట్ల రూపాయల ఫిజికల్గా ఉన్నటువంటి క్యాష్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదంతా ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బే అని గుర్తించారు. అంటే హైదరాబాద్ బేస్డ్గానే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా తరలించారు. ఇక్కడ కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడమే కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా ఈ డబ్బునంతా తరలించారని సిట్ అధికారులు సేకరించినటువంటి డేటా ఆధారంగానే ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మిథున్ రెడ్డి ఇంట్లో మాత్రం సోదాలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. 71 రోజుల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఇటీవలే బెయిల్ పైన వచ్చాడు. దీనిపైన మీడియాతో కూడా తను స్పందించాడు. బయటకు వచ్చినటువంటి తనపైన, బెయిల్పై ఉన్నటువంటి తనపైన ఇలాంటి ఆధారాలు సేకరిస్తే ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోంది. ఏపీలో ఇటీవల బయటపడినటువంటి నకిలీ మద్యం కేసును దారి మళ్లించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మరొకసారి తనను వేధిస్తున్నారంటూ కూడా తను మాట్లాడారు. సో మరి దీనిపైన మిథున్ రెడ్డి మళ్ళీ ఏం చెప్తారు, రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకారం కేవలం తన ఇంట్లో 2 టీమ్స్, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్, కొన్ని కార్యాలయాల్లో 4 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలే కాకుండా హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.